యాండో అందరూ బాగున్నారండి. ఈ రోజు మేము పచ్చి మామిడికాయలతోటి పచ్చి పులుసు చేయబోతున్నానండి. పూర్వం మరి మా నానమ్మల్లో పొయ్యి మీద మామిడికాయని కాల్చి పచ్చి పులుసు చేసేవారు. మనందరికీ పచ్చి పులుసు తెలుసు కదండి. నేను ఎప్పుడు వినలేదండి మామిడికాయతో పచ్చి పులుసు అనేది. నాకు వంకాయతో పచ్చి పులుసే తెలిసాను. మరి లేదా ఇప్పుడు చారు చింతపండుతో చేస్తారు, పచ్చి పులుసు చింతపండుతో చేస్తారు. చింతపండుకి ఆల్టర్నేటివ్ మామిడికాయ వేసి చేస్తారనమాట పచ్చి పులుసు. చాలా టేస్టీ. యాక్చువల్ గా ఆ టేస్ట్ కి ఈ టేస్ట్ కి సంబంధం ఉండదు. దీని రుచి దీనిదేనండి, దాని రుచి దానిదే. ఎండాకాలం మనకు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి నిన్న మనం మామిడికాయ పులిహోర చేసుకున్నాం. ఈ రోజు మామిడికాయతో పచ్చి పులుసు చేయబోతున్నాం. మామిడికాయలు మనకి ఏ సీజన్ ఏది దొరికితే చేసి తినాలి కదండి. మన చెట్లకే ఉన్నాయి కదండి. మరి ఇప్పుడు వీటితోటి పచ్చి పులుసు చేయబోతున్నాను పాతకాలం పద్ధతిలో. మీకు ఏ విధంగా చేసుకోవాలి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటదండి. ఎలా చేసుకోవచ్చు మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను. ప్రసాద్, నంచి ఏం కావాలి? నంచంటే చేపలు కావాలా, ఆమ్లెట్ కావాలా, అప్పడాలు కావాలా, అరిసెలు కావాలా, ఏం అప్పడాలంటే గుర్తొచ్చిందండి. మన గుంటూరు శ్యామలాదేవి గారు ఉన్నారు కదండి, సబ్స్క్రైబర్ గారు. ఆవిడ అప్పడాలు పంపిందండి, పచ్చడి తిన అప్పడాలు వేపు తినేద్దాం. అది బెటర్. అప్పడాలు వేపేసుకొని పచ్చి పులుసు చేస్తానండి ఇప్పుడు. సూపర్ అదిరిపోయి టేస్ట్. పెహద్ అంటించాడు పోయి అప్పుడే లైన్ ఇప్పుడు ఈ రెండు కాయల్ని కాల్చుకోబోతున్నాం మేము. రెండు కాయలు పొయ్యి మీద పెట్టి ఇలాగా కాల్చి అంతేనా ఒక బాగా కాలని ఉడికిపోవాలి లోపల. ఈ పచ్చి పులుసు చిక్కగా రావడానికి ఒక 2 వంకాయలను కూడా కాల్చి ఆ పులుసులోనే పిసుకుతానండి. పక్కన కూడా కాల్చి నీట్ గా ఆడిపోకుండా జాగ్రత్తగా కాల్చాలా 4. ఈ 2 వంకాయలు 2 మామిడికాయలు అండి. మంచి కాల్ చేసినా కదా, కొంచెం చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుందాం. చల్లారిన తర్వాత ఈ వంకాయకి మామిడికాయకి పైన తొక్క తీసేద్దామండి. చిలకడ దుంపలు ఉడికింది. ఇలా బాగా కాల్చుకున్న వంకాయల్ని మామిడికాయల్ని పిసికి మనం గుజ్జులా తీసేసుకుందాం అండి. దీంట్లోనే మనకి చారు ఎంత కావాలనుకుంటున్నాం అని నీళ్ళు పోసేసుకుందాం. పచ్చి పులుసుకి సరిపడా నీళ్ళు పోసేసాను. ఇప్పుడు ఈ మామిడికాయలని వంకాయలని ఇలా బాగా ఇందులో పిసికేసుకుంటే ఇందులో కలిసిపోద్దండి పులుపు. ఈ వంకాయలు కాల్చడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుందండి. పులుసు అనేది కూడా చిక్కదనం వస్తుంది అనమాట దీనివల్ల. బాగా ఇలా నీళ్ళలో కలిపేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టామండి, ఇవి కూడా వేసేసుకుందాం ఇందులో. మామిడికాయ తోటి పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోతే వేసుకొని తాలింపు పెట్టుకుందాం అండి. సరిపోయింది, తాలింపు పెట్టేద్దాం. ఇక తాలింపు పెట్టే ముందు కొంచెం నూనె వేసుకొని అప్పడాలు వేపేసుకుంటాం అండి. ఆ మిగిలిన నూనెని తాలింపు పెట్టేసుకుంటాం. అప్పడాలు వేపుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఓ చెంచా ఆవాలు, ఓ చెంచా జీలకర్ర, 4-5 ఎండుమిర్చి ముక్కలు, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రేకలండి దంచుకున్నాం, ఇవి కూడా వేసాను. కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం అండి లాస్ట్లో. ఇప్పుడు ఈ తాలింపుని మామిడికాయ పచ్చి పులుసులో కలిపేసుకుందాం అండి. రుచికరమైన మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ప్రసాద్, ఇలా అరిటాకు తెచ్చి పెద్ద అరిటాకు తెచ్చేస్తాను.
అదండి మొత్తానికి మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. శ్యామలాదేవి గారు పంపిన అప్పడాలు వేపుకున్నాం, ఆమ్లెట్ కూడా వేసుకున్నాం అండి. అనుకోని అతిథి వచ్చాడండి ఈ రోజు. మా ఫ్రెండ్ అండి విఘ్నేష్ గారు అని, మాకు బాగా బెస్ట్ అండి. ఫ్రెండ్ కి రుచి చూపిస్తున్నాం అండి ఈ రోజు మా రుచి. కానీ ముందుగా చెప్పొస్తే ఏదోటి బిర్యానీ లాంటివి మటన్ ఏదోటి ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాడండి. అలాగే రావాలండి గెస్ట్ అంటేనే మీరు చెప్పొస్తే ఏముంటదండి కిక్ అని అలా అన్నాడండి. మరి ఏం చేయాలండి మాతో అదే అండి. ఏమి అనుకోకుండా మామూలుగా ఈ రోజుకి అదే మనోడు చెప్పినట్టు చికెన్లు మటన్లు ఏమి లేవు, మామిడికాయ పచ్చి పులుసు అద్భుతంగా ఉంటదండి. ఒకసారి తిని చూడండి. దొరకదు కదండి అది. ఓకే, తిని రుచి చెప్పండి గురుగారు. పాపం మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, కింద కూర్చోరేమో. అయితే ఓకే. బాగుందండి, సూపర్గా ఉంది. ఆహా, అదిరింది. ఉప్పు సరిపోయిందండి మీకు? సరిపోయింది. చెప్పండి, చాలా పోతాను. సరిపోయింది. సముద్రం కడికి వెళ్ళి తెచ్చేస్తాను వెళ్ళి. అది అద్భుతంగా సరిపోతుందని అంటాడు. అబ్బా, సాత్వికంగా ఉందండి. ఎటువంటి మసాలాలు ఏమి వేయలేదు కదా, చక్కగా శుభ్రంగా తినచ్చు, కడుపు నిండా పుష్టిగా తినచ్చు. ఆహా, మామిడికాయ పేవర్ తగులుతుందండి. మాజా మించిపోయిందండి పాప. మాజా డ్రింక్ తాగుతాం కదా, దాన్ని మించిపోయింది. అప్పడం గుంటూరు మిర్చి గట్టిగా కొట్టారు. బాగుంది, అప్పడం బాగుంది. మళ్ళీ ఆమ్లెట్ బాగుంది. విందు తిన్నారండి గతంలో ఎప్పుడన్నా మామిడికాయ పచ్చి పులుసు? తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాం. ఇదే ఫస్ట్ టైం తింటాం, మాతో కలిసి తింటాం. ఫస్ట్ టైమే బాగారా. ఫస్ట్ ముద్దెట్టుకున్నప్పుడు మామూలుగా అనిపించిందండి. ఇంకో 2 ముద్దలు తగిలేటప్పటికి అమృతంలా అనిపిస్తుందండి. ఇదా వంకాయలే కాల్చాం కదా, మామిడికాయ కూడా కాల్చిందే కాబట్టి ఓ డిఫరెంట్ అరోమా వచ్చింది కదా. మనమే మాట్లాడుతున్నాం, విఘ్నేష్ గారే మాట్లాడతలేదేంటి? అలవాటు అయిపోయింది మన ఇద్దరు మాట్లాడుకోవడం. మధ్యలో ఈయన పెట్టి మన ఇద్దరు మాట్లాడారు. ఇంకా స్కోప్ ఏమిస్తున్నారు మాకు, మాట్లాడదాం అన్నట్లు వస్తున్నాడు. అంటే మళ్ళీ ఇబ్బంది పడతారేమో అనుకుని మేము మాట్లాడేస్తుంటామండి. వాదరలం కదండి, తొందర ఎక్కువ. ఈ చారులోకి ఎంతసేపు కాల్చుకుని తిన్నా కానీ కదా, అది ఏం లేకపోయినా కూడా బాగుందండి బాబా. మంచి తృప్తిగా భోజనం చేసామండి. అతిథి గారు ఎలా ఉంది? బాగుందా మా ఆహ్వానం, మా ఆతిథ్యం? ఆతిథ్యం బాగుందండి. నేను అనుకోకుండానే వచ్చాను, కానీ మా ఫ్రెండ్స్ అడిగారండి నన్ను, చెప్పి రావాల్సిందని అన్నారండి. అతిథి అనేది చెప్పకుండానే వస్తారండి. చాలా బాగుందండి. ఈ రోజు నేను ఎప్పుడు తీసుకోలేదు ఇటువంటి ఫుడ్, న్యాచురల్ గా ఉందండి. అదే అంటే ప్రసాద్ మామూలుగా ఎవరు వచ్చినా గానీ ఒక కక్క ముక్క పెట్టాలని ఫీల్ అవుతాడండి. అంటే చారు కదా, ఎలాగా ఫ్రెండ్ వచ్చాడు అనేసరికి ఫీల్ అవుతున్నాడు అనమాట ప్రసాద్. అందుకోసం అలా అంటున్నారండి, చెప్పి రావాలి కదా అని అన్నట్టుగా అంటున్నారు. చారుకు మనం చేసుకుని ఈ పచ్చి పులుసుకి అయితే సార్ అయితే శుభ్రంగా ఫుల్ హ్యాపీ అండి. మేము కూడా చాలా హ్యాపీ, చాలా అసలు మస్తు ఎక్సలెంట్ గా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. దాంతోపాటు మనం అట్టు తిన్నాం, ఇంకా అప్పడాలు తిన్నాం. ఏ క్లాస్ ఇంకా నేను తింటానే ఉన్నాను. అదండి, ఈ రకంగా మీరు కూడా మామిడికాయ తోటి పచ్చి పులుసు ఇలా కాల్చుకొని చేసుకుంటే అదో రకమైన టేస్ట్, రుచి అద్భుతంగా ఆస్వాదించవచ్చు మీరు కూడా. మంచి సలవా ఈ ఆశకాలంలో. అదండి, మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో. మేము ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నామండి. ఆ చేసిన తగ్గ ఫలితం మీరు లైక్లు కొడుతున్నాయి కదండి. మేము టార్గెట్ పెట్టుకున్నామండి ఈ వీడియోలో తప్పనిసరిగా ఒక 1000 లైక్లు. 1000 లైకులు అండి, ఎక్కువ ఆశించట్లేదండి. 1000 లైక్లు మీ వంతుగా ఒక లైక్ కొట్టెళ్ళారంటే ఆ 1000 వచ్చేసినాయి అనుకోండి, కొంచెం వీడియో మనకి రికమెండ్ అవుద్దండి, ఒక 4గురికి రికమెండ్ అయింది. మీరు ఏదో రకంగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి లైక్లు కొట్టించండి ప్లీజ్ అండి.